పిల్లల బర్త్డే ఉన్నా లేదా ఏదైనా అకేషన్ ఉన్నా మనం కేక్ తయారు చేస్తాం లేదా బయట నుండి ఆర్డర్ చేస్తాం. కేక్ని ప్రతిసారి క్రీమ్ పెట్టి గార్నిష్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. అవేవి లేకుండానే సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీ వర్షన్లో కూడా మనం కేక్ తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు మన ఎపిసోడ్లో ఫస్ట్ మనం కేక్తోని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అందులో మనం క్యారెట్, బీట్రూట్ రెండు వేసి చాలా హెల్దీగా టేస్టీగా మనం కేక్ చేసుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో మరి ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ క్యారెట్ అండ్ బీట్రూట్ కేక్ తయారు చేస్తున్నాం. దానికోసం హాయ్ స్వప్న గారు, నా పేరు అంజలి అండి. మా పాపకి క్యారెట్స్ అండ్ బీట్రూట్ చాలా ఇష్టం అండి. కర్రీ చేసిన ఆర్ నార్మల్ క్యారెట్స్ బాగా తింటుంది. క్యారెట్స్ అండ్ బీట్రూట్స్తో కేక్ పాసిబుల్ అవుతుందా అండి అని చెప్పేసి మనకి అంజలి మెయిల్ రాశారు. ఎందుకు పాసిబుల్ అవ్వదండి, ఆల్రెడీ మనం క్యారెట్ కేక్ మీకోసంలో తయారు చేసాం. బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో మనం జ్యూస్ కూడా చేసుకుంటాం. మామూలుగా ఏబీసీ జ్యూస్ అంటాం కదా, బీట్రూట్, క్యారెట్, యాపిల్ అని అంటూ ఉంటారు. మనం జనరల్గా అలా తాగుతాం. కానీ యాక్చువల్గా అయితే బీట్రూట్, క్యారెట్ ఇంకా ఆమ్లా మూడు కలిపితే ఏబీసీ జ్యూస్ అండి. ఆమ్లా అంటే మనం ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయ అందులో వేసి ఆ కాంబినేషన్లో తాగితే చాలా చాలా మంచిదన్నమాట. జనరల్గా అయితే మనం యాపిల్ వేసి మిక్స్ చేసేసుకొని తాగుతూ ఉంటాం. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్ వర్షన్కి వస్తే మటుకి బీట్రూట్, క్యారెట్, ఆమ్లా అనమాట. సో ఈరోజు మనం బీట్రూట్ ఇంకా క్యారెట్ రెండు కలిపి కేక్ అయితే చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. బీట్రూట్ క్యారెట్ కేక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, బేకింగ్కి ఎప్పుడైనా మనకి ముఖ్యం కొలత. సో కొలత చెప్తాను. నేను ఒక కప్పు తీసుకున్నానండి. కప్పుతో కొలత మీ ఇష్టం, మీరు ఏ సైజ్ కప్పు తీసుకున్నా. సపోజ్ ఈ సైజ్ కప్పు తీసుకున్నారనుకోండి, ఒక కప్పు మైదా పిండి కావాలి, సగం కప్పు రెగ్యులర్ షుగర్, సగం కప్పు బ్రౌన్ షుగర్ కావాలి. ఒకవేళ మీరు ఇలా వద్దు అనుకుంటే కనుక మొత్తం మీరు బెల్లం పొడైనా వేసుకోవచ్చు, లేదా వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి వేస్తే ఏంటి అంటే క్యారెట్ కాంబినేషన్లో బాగుంటుంది అనమాట. సగం కప్పు చక్కెర, సగం కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. దీనికి 2 కప్స్ మనం ఎగ్ తీసుకుంటున్నాం. ఇన్ కేస్ ఎగ్ వద్దు, మీరు ఎగ్ వర్షన్లో చేసుకోవట్లేదు అనుకుంటే మనం 100 grams పెరుగు తీసుకోవాలి. ఎగ్ లేకుండా పెరుగు వేసుకొని కూడా మనం క్యారెట్ బీట్రూట్ కేక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యారెటే కావాలి, బీట్రూట్ వద్దు అనుకుంటే 1.5 కప్పు క్యారెట్ తీసుకోండి. ఓన్లీ బీట్రూటే కావాలి, క్యారెట్ వద్దు అనుకుంటే 1.5 కప్పు బీట్రూట్ తురుము తీసుకోవాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ బీట్రూట్ని తురిమి పెట్టాను. ఇలా తురుముకోవాలన్నమాట. రెండిటి కాంబినేషన్లో తీసుకుంటే కనుక ఒక బీట్రూట్, ఒక క్యారెట్ సరిపోతుంది. అలాగే 1.5 కప్పు ఆయిల్ మనకి కావాలి. సో అన్నీ నేను ఈ కప్పుతో కొలత తీసుకున్నాను అనమాట. అన్నీ ఫుల్ తీసుకున్నాను. ఫుల్ కప్పు మైదా, సగం కప్పు షుగర్, సగం కప్పు బ్రౌన్ షుగర్, అలాగే 1.5 కప్పు ఆయిల్ పడుతుంది. మనకి ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా తీసుకోవాలి. అలాగే ఒక 3-4 చిటికెలు సిన్నమన్ పౌడర్ తీసుకున్నాను. మనం దాల్చిన చెక్క అంటాం కదా, దాల్చిన చెక్క క్యారెట్తో కానీ అలాగే యాపిల్తో కానీ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బనానాతో కూడా మంచి స్వీట్గా ఆరోమా చాలా బాగుంటుంది. అలాగే కాస్త కిస్మిస్ వేసుకుంటే క్యారెట్ కాంబినేషన్తో బాగుంటుంది అనమాట. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కొలత ఇది. అలాగే ఫస్ట్ మనకు కావాల్సింది క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము మనం తీసుకోవాలి. సో క్యారెట్ని తురుముకోవాలి. బీట్రూట్ ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను. చిన్నగా తురుముకోవాలి, పెద్ద సైడ్ కాదు, చిన్న సైడ్ తురుముకోవాలి. ఇలా క్యారెట్, బీట్రూట్ రెండు తురిమేసుకున్నాం కదా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేస్తున్నాం. ఎగ్ కొంచెం బీట్ చేస్తే సరిపోతుంది. అలాగే బ్రౌన్ షుగర్ కూడా వేసేస్తుంది. అలాగే ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు మనం ఎగ్స్, షుగర్ అలాగే ఆయిల్ వేసేసాం కదా, మొత్తం షుగర్ బాగా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. కొలతలు బాగా గుర్తున్నాయి కదండి. 2 గుడ్లు వేసాను, అలాగే 1.5 కప్పు నూనె వేసాను. ఇందులో సగం కప్పు చక్కెర, సగం కప్పు మనం బ్రౌన్ షుగర్ వేసాం. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి.
మైదా పిండిలో బేకింగ్ సోడా, సినమన్ పౌడర్, సినమన్ పౌడర్ వేసాను. దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇప్పుడు పిండి ఇందులో వేసేసి పిండి కలిపిన తర్వాతనే మనం క్యారెట్ బీట్రూట్ వేయాలి. ముందే అవి వేసేసామనుకోండి పిండి సరిగా కలవదు. మనం తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ఇందులో వేసేయాలి. అలాగే ఇందులో మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. మనకి బ్యాటర్ రెడీగా ఉంది కదా, క్యారెట్ బీట్రూట్ బ్యాటర్. సో ఇప్పుడు నేను బేకింగ్ ట్రే తీసుకున్నాను. దీనికి కొంచెం సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కింద మనం బటర్ పేపర్ వేసుకున్నాం. బటర్ పేపర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ వేసేసుకోవాలి. ఇందులో మనం బేకింగ్ పౌడర్ వేయలేదు, బేకింగ్ సోడానే వేసాము. మళ్ళీ మీరు బేకింగ్ పౌడర్ వేసుకోకండి. సో ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత బ్యాటర్ వేసాక ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసి ఓవెన్ని మనం ప్రీ హీట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నేను 180 degrees సెట్ చేసేసి 35 minutes పెట్టానండి. ఒక 5 minutes మనం ప్రీ హీట్ చేసుకుంటే ఓవెన్లో బేకింగ్ ఎప్పుడు కరెక్ట్గా వస్తుంది. అండ్ బేక్ చేసేటప్పుడు కేక్ని కంప్లీట్గా పైనకు పెట్టకూడదు, కిందకు కూడా పెట్టకుండా మిడిల్లో మనం బేక్ చేయాలి. 20 minutes మటుకి మనం కదపకుండా 20 minutes తర్వాత మనం ఎప్పుడైనా కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నా. చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటి అంటే కుకరీ షోలో చాలామంది కేక్స్ చూపిస్తూ ఉంటారు, మేము యాజ్ ఇట్ ఈస్గా ఎవ్రీథింగ్ కరెక్ట్గా చేస్తాము, ఓవెన్లో పెట్టిన తర్వాత కేక్ పొంగట్లేదు లేదా పొంగింది ఫ్లాట్ అయిపోయింది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటాను. నేను కామెంట్స్ కూడా చూస్తాను. 5 minutesకి 10 minutesకి అయిందా లేదా అని చెప్పి మనం ఓపెన్ చేసామనుకోండి లోపల కరెక్ట్గా సెటిల్ అయ్యి అలా కుక్ అవుతున్న టైంలో టెంపరేచర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం మూత తీసేస్తే. సో మళ్ళీ మూత పెట్టేసరికి ఆల్రెడీ ఫ్లాట్ అయిపోతుంది. మళ్ళీ టెంపరేచర్ సెట్ అయినా కూడా మళ్ళీ పొంగదనమాట. సో అందులో మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి అది పొంగే టైంలో మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదని. ఎప్పుడైనా గమనించారా, మనం అన్నం తినేటప్పుడు కానీ టిఫిన్ తినేటప్పుడు కానీ ఒకటే రాగా తింటూ ఉన్నాం అనుకోండి, ఎంత పెట్టుకున్నామో అంత తింటాం. ఒక ముద్ద తిన్న తర్వాత పక్కన వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి వెళ్తాం మళ్ళీ వస్తాం, మళ్ళీ డిస్టర్బ్ చేశారనుకోండి సో తినాలి అనిపించదు, మనం అక్కడికే ఆపేస్తాం. సో అలాగే అన్నమాట. ఇది బేక్ అవ్వడానికి మనకి కాస్త టైం పడుతుంది. అసలు క్యారెట్ బీట్రూట్ కేక్ బేక్ అయితే మనకు ఆరోమానే తెలిసిపోతుందండి. ఇదిగోండి చాలా వేడిగా ఉంది, ఇప్పుడే మనం బయటికి తీయలేం. కేక్ అయినా బిర్యానీ అయినా సరే బేక్ చేసిన దమ్ చేసిన ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెడితేనే అది డిమోల్డ్ చేయడానికి చాలా బాగా వస్తుంది అనమాట. దమ్ బిర్యానీ కూడా ఎప్పుడైనా ఇప్పుడు దీనికి బిర్యానీకి ఏంటి సంబంధం స్వప్న అని మీరు అడిగితే నేను చెప్పలేనండి. ఎందుకంటే బిర్యానీ ఆల్వేస్ నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది, నా ఫేవరెట్ కాబట్టి. సో దేంతో అయినా కంపేర్ చేస్తే అదే వస్తుంది అనమాట. సో బిర్యానీని కూడా మనం దమ్ చేసిన తర్వాత వెంటనే బయటికి తీయకూడదు, కాసేపు అలా పక్కన పెట్టేస్తే సెటిల్ అయిన తర్వాతనే బిర్యానీ వడ్డిస్తే బాగుంటుంది అనమాట. మూత తీసేసి ఆవిరంతా పోయిన తర్వాత బిర్యానీని ఎంజాయ్ చేయాలి అంటే చేయలేదు, అలాగే 10 నిమిషాలు ఉంచాలి. బేక్ చేసింది ఏదైనా సరే కేక్ అయినా సరే మీరు ఏం బేక్ చేసినా ఒక 10 నిమిషాలు కదపకుండా పెడితేనే బయటికి తీయడానికి బాగా వస్తుంది అనమాట. చూసారు కదా చక్కగా బేక్ అయిపోయింది. నేను తర్వాత తీసి కట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూసింది ఏంటి, క్యారెట్ బీట్రూట్ కాంబినేషన్లో తయారు చేసిన కేక్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చిన్న రికాప్ ఇచ్చేస్తాను, ఫాలో అయిపోండి. క్యారెట్ అండ్ బీట్రూట్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో 2 గుడ్లని బీట్ చేసుకొని అందులోనే నూనె, చక్కెర, బ్రౌన్ షుగర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో బేకింగ్ సోడా, సినమన్ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని షుగర్ మిశ్రమంలో వేసి కట్ ఫోల్డ్ లో కలుపుకోవాలి. తురిమి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ కూడా వేసి కిస్మిస్ వేసి ఒకసారి బాగా మిక్స్
మిక్స్ చేసుకొని కేక్ ట్రేకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని కింద మనం బటర్ పేపర్ వేసుకొని తయారు చేసుకున్న క్యారెట్ బీట్రూట్ బ్యాటర్ ని కూడా అందులో వేసి 180 డిగ్రీలలో 25 నుండి 30 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ బీట్రూట్ కేక్ రెడీ అవుతుంది. బనానా లీఫ్ చికెన్ తయారు చేసుకుంటున్నాం. హలో స్వప్న గారు, నా పేరు రాజేశ్వరి అండి. నేను రాజోల్ నుండి మెయిల్ చేస్తున్నా. బనానా లీఫ్ చికెన్ చేసి చూపించండి స్వప్న గారు, మన మీకోసంలో అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. బనానా లీఫ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెట్టుకుని వంటలోకి వెళ్దాం. బనానా లీఫ్ చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బోన్లెస్ చికెన్ మనకు కావాలి. సో ముందుగా సింపుల్ మ్యారినేషన్ అండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను 150 గ్రామ్స్. అందులో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు. ఉల్లిపాయల్లో మళ్ళీ ఉప్పు వేస్తాం, ఇక్కడ కొంచెం సింపుల్గా కలిపేసుకోవాలి. ఇది సింపుల్ మ్యారినేషన్. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, ఈ 3 వేసి మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మటుకి మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు, కచ్చాపచ్చాగా మనం మిక్సీలా పట్టుకోవాలి. ఆయిల్ వేసి ఇందులో కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి 3ని పేస్ట్ చేసి వేస్తే అరోమా చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. కాస్త పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేస్తున్నాం. తాలింపులో వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి చికెన్లో కొంచెమే వేసాను నేను, ఎక్కువ వేయలేదు. 20 to 30% ఇక్కడ కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం స్టీమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జస్ట్ మసాలాల్లో చికెన్ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఇట్లా కలుపుకోవాలంటే. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సింపుల్ కర్రీ అండి. అరటి చెట్టు ఉంటే గనక మీరు సేమ్ ప్రాసెస్లో రెగ్యులర్గా కర్రీ చేసుకోండి. చికెన్ అయినా సరే చికెన్ ప్లేస్లో మీరు మిల్ మేకర్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, వేరే వెజిటేబుల్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఎగ్ని కూడా కుక్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఎగ్ని బాగా బీట్ చేసి స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తాం కదా, అలా చేసి కూడా ఆ పీసెస్తో మీరు అరటాకులో స్టీమ్ చేసి తినొచ్చు. అరటాకులో స్టీమ్ చేసి తినడం వల్ల, లేదా వేడి వేడి అన్నమైనా వేడి వేడి ఫుడ్ అయినా అరటాకులో వేసుకొని తినడం వల్ల ఏమవుతుంది అంటే అరటాకులో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. వేడి వేడి ఫుడ్ అరటాకులో పెట్టడం వల్ల ఆ మెడిసినల్ వాల్యూస్ అన్ని మంచిగా మెల్ట్ అయ్యి మన ఫుడ్లో కలిసిపోతాయి. తినడం వల్ల టేస్ట్ వస్తుంది, అంతేకాకుండా ఆ మెడిసినల్ వాల్యూస్ అన్ని మన బాడీకి వెళ్తాయి. ఇప్పుడు మనం చాలా తగ్గిపోయింది, కానీ మన ముత్తాతలు అప్పట్లో అయితే అరటాకులోనే తినేవాళ్ళు. ఫుడ్ అంటే అరటాకులోనే సర్వ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అరటాకులో తినడం వల్ల జీర్ణం తొందరగా అవుతుంది అండ్ మంచి మెడిసినల్ వాల్యూస్ మన ఫుడ్లోకి వెళ్ళి టేస్ట్ని ఇస్తాయి అండ్ గుడ్ కూడా. చికెన్ ఇలా సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. పచ్చి ఉల్లిపాయలు ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇవి సాంబార్ ఉల్లిపాయలు, మధ్య మధ్యలో ఒక్కొక్కటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చాగా మనకి ఆ క్రంచీనెస్ తగులుతూ ఉంటుంది అన్నమాట. ముందే కుక్ చేసామనుకోండి అంత రుచి ఉండవు. అందుకే సాంబార్ ఉల్లిపాయలు పైనుండి వేసాను అనమాట. ఇందులోనే థిక్ కోకోనట్ మిల్క్ వేసి కలిపేస్తున్నాను.
కొబ్బరి పాలు వేసి ఎప్పుడైనా చికెన్ని మీరు కుక్ చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేయండి, బాగుంటుంది. అబ్బా, క్రీమీగా భలే కనిపిస్తుంది కదా. ఇది ఇలా కలుపుతుంటేనే అరోమా మటుకే అద్దరిపోయింది అసలు. ఇందులో మనకి కొంచెం ఉప్పు పడుతుంది. నేను చికెన్లో వేసిన ఉప్పు సరిపోదు, కొంచెం ఉప్పు అయితే పడుతుంది. అరోమా తెలిసిపోతుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేశాను. ఇప్పుడు అరటి ఆకులు తీసుకొని ఇప్పుడు అరటాకుని మనం ఇలా ఇంటూ షేప్లో పెట్టేసుకొని, సో నేను డివైడ్ చేస్తున్నాను, 2 పోర్షన్స్ లాగా చేస్తున్నాను. క్లోజ్ చేసేసి పొట్లం తయారు చేస్తున్నాం అన్నమాట. ఇలా తయారు చేసిన పొట్లంని స్టీమర్లో ఒక సైడ్కి పెట్టేసాం. ఇంకొక పొట్లం తయారు చేద్దాం. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాల వరకు మెల్లిగా చిన్నగా స్టీమ్ చేసుకుంటే బనానా లీఫ్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30% కుక్ అయింది, ఇక్కడ 70% కుక్ అయిపోతుంది. దీన్ని ఎలా తినాలి స్వప్న అంటే, మీరు చపాతీతో కానీ, పుల్కాతో కానీ, బటర్ నాన్తో కానీ తింటే సూపర్ ఉంటుందండి. లేదా వేడి వేడి అన్నంతో సింపుల్ ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. రాగి ముద్దని ఉడికించుకొని రాగి ముద్ద కాంబినేషన్తో తిన్నా కూడా బాగుంటుంది. జొన్న అన్నంతో, అలాగే గోధుమ అన్నంతో తిన్నా కూడా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత అరోమా అయితే అద్దరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకోవడమే. ఆహా, అందులో అరటాకులో పెట్టి స్టీమ్ చేసాం కాబట్టి రుచి మరింతగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ని వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో పెట్టుకొని కొంచెం తినండి, అదే అరటాకులో పెట్టుకొని తినండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సాఫ్ట్గా మంచి గ్రేవీగా అయిపోతుంది అన్నమాట. పొగలు వస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. చపాతీతో కానీ, పుల్కాతో కానీ, మీరు దేంతో తినాలనుకున్నారో దాంతో వేడిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో చూడండి అసలు ఎంత బాగుందో. మధ్యలో సాంబార్ ఉల్లిపాయ కాస్త క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇలాంటి వంటలు స్టీమ్ చేసేవి ఏంటి అంటే, ఎప్పుడు తిందాం అనుకుంటామో అప్పటికప్పుడే జస్ట్ స్టీమ్ చేసి స్టవ్ టు ప్లేట్ అప్పటికప్పుడు అలా తింటే గనక చాలా చాలా బాగుంటుందండి. ఫుడ్ వండడం పెద్ద మ్యాటర్ కాదు, ఫుడ్ కాంబినేషన్స్ చెప్పడం కూడా కాదు, మొత్తం అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది చూడండి. అదొక కంప్లీట్ ఒక ప్రాసెస్ అనమాట, ఒక పద్ధతి అనమాట. దాన్ని ఒకలాగా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. బిర్యానీ వేడిగా అలా దమ్ చేసింది తీసి ప్లేట్లో పెట్టి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పులుసుల కూరకు వచ్చామనుకోండి, ఈ రోజు వండింది రేపటి వరకు వెయిట్ చేసి తింటేనే ఆ రుచి తెలుస్తుంది. కొబ్బరి పాలు వేసి చక్కగా స్టీమ్ చేసి చేసుకున్న బనానా లీఫ్ చికెన్ ఉంది కదా, ఇది వేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. ఇందాక నేను చెప్పినట్టు స్టవ్ టు ప్లేట్ అన్నాను కదా, అదే గిన్నెలో వండుకుని డైరెక్ట్గా తెచ్చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఎంజాయ్ చేసేయడమే. మరొకసారి ప్రాసెస్ చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ కేక్ కూడా తెచ్చుకుందాం. బనానా లీఫ్ చికెన్ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకొని కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి కాస్త కుక్ అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్ ఉల్లిపాయలు అలాగే థిక్ కోకోనట్ మిల్క్ కూడా వేసి బాగా కలుపుకొని అరటాకులో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టీమర్ లో పెట్టి ఒక 15-20 నిమిషాలు స్టీమ్ చేసుకొని బయటికి తీస్తే ఎంతో రుచికరమైన బనానా లీఫ్ చికెన్ రెడీ అవుతుంది. బనానా లీఫ్ చికెన్ అలాగే
మనం తయారు చేసుకున్న క్యారెట్ బీట్రూట్ కేక్ అండి. నేను జస్ట్ మౌల్లో నుండి బయటికి తీసాను కానీ ఇంకా స్టిల్ వేడిగా ఉంది. పీసెస్ అయితే కట్ చేయలేదు. సో ఇలా బయటికి తీసిన తర్వాత కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మీకు నచ్చినట్టుగా పీసెస్ కట్ చేసుకొని కంప్లీట్ గా చల్లగా అయితే అవ్వాలి. అయిన తర్వాత మీరు బాటిల్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టీతో కానీ, కాఫీతో కానీ, పిల్లలకి మిల్క్తో కానీ, లేదా మామూలుగా మనం ఎప్పుడైనా టైం పాస్కి తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం మీరు ఇంకా హెల్దీ వర్షన్లో చేసుకోవాలి అంటే బటర్ కూడా వేయొచ్చు. ఎప్పుడైనా సరే కేక్స్ చేసేటప్పుడు మనం రిఫైన్డ్ ఆయిల్ వేస్తాం. రిఫైన్డ్ ఆయిల్ కూడా మనం ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ అస్సలు కేక్కి వాడకూడదు. ఫ్రెష్ ఆయిల్ వాడితేనే బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. సో మరి చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే, లేదా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ కాంబినేషన్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ఏది చేయాలి అన్న మా అడ్రస్ కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బై.